నేటి పోటీ ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఎంతో అవసరం. ఆంధ్రుల కలల స్వప్నం అమరావతిలోనే అలాంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి విద్యా సంస్థల యొక్క అవసరాన్ని అప్పటి తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఆ నేపథ్యంలోనే ఎంతో కీలకమైనటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్నటువంటి ఎస్ఆర్ఎం, విట్టు, అమృత లాంటి యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఈ యూనివర్సిటీలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. ఈ యూనివర్సిటీలో చదువుకున్నట్టు ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అనేటువంటి డోకా ఉండదనే నమ్మకం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. ఇక మూడో యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ అనేటువంటిది 2018 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పైన తెలిపినటువంటి 3 యూనివర్సిటీల్లో 2 యూనివర్సిటీలు అంటే ఎస్ఆర్ఎం, అదేవిధంగా అమృత యూనివర్సిటీ మంగళగిరి మండల పరిధిలో నిర్మాణం జరుగుతున్నాయి. అదేవిధంగా విట్టి కళాశాల అనేటువంటి తుళ్ళూరు మండలంలోని ఐనవోలు గ్రామ పరిధిలో ఉన్నాయి. ఇక అమరావతి నగరంలో తమిళనాడు చెందినటువంటి శ్రీ రామస్వామి మెమోరియల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేటువంటి మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీగా స్థాపించారు. ఆ తర్వాత విట్టి కళాశాల వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది కూడా 2016 నవంబర్లోనే శంకుస్థాపన చేశారు. 2018, 2019 నుంచి క్లాసులు మొదలయ్యాయి. అమరావతిలో దాదాపు 132 ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు నిర్మాణం చేరుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో ఎంతో కీలకమైనటువంటి ఎస్ఆర్ఎం, అమృత, అదేవిధంగా విట్టి కళాశాలలో మొదటి విడతగా 100 ఎకరాలు కేటాయిస్తూ అనుమతి ఇచ్చింది. ఇక రాజధాని నగర పరిధిలో నిర్మాణం జరిగినటువంటి విట్టు, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు చేరుకోవాలనుకునేటువంటి వారికి విజయవాడ, గుంటూరు నగరాల నుంచి కేవలం గంటలోపు మాత్రమే చేరుకోవచ్చు. మంగళగిరి నుంచి అయితే అరగంటలోపే ఈ యూనివర్సిటీలు చేరుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ యూనివర్సిటీలకి రోడ్డు మార్గం ద్వారా చేరుకునేటువంటి వారికి మాత్రం రోడ్డుకి ఇరువైపులా ముళ్ళకంప దర్శనం ఇస్తూ ఉంటుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నగర పరిధిలో ఉన్నటువంటి ముళ్ళకంప మొత్తాన్ని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే ఇప్పుడిప్పుడే రోడ్లు విశాలంగాను ఎంతో ఉందాగా కనిపిస్తూ ఉన్నాయి. అందరూ భావిస్తున్నట్టుగానే నెల రోజుల్లోపు కనుక ముళ్ళకంప పూర్తిగా తొలగించినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి మాత్రం ఈ యూనివర్సిటీ చేరడానికి సులభతరం అవుతూ ఉంటుంది. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అటు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, గమ్యస్థానాలు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నగర అభివృద్ధికి ఎంతో కీలకమైనటువంటి రోడ్డు నిర్మాణాలు ఈ యూనివర్సిటీ మీదుగానే వెళ్తూ ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మార్గాలతో నిర్మించినటువంటి E1 నుంచి E16, అదేవిధంగా N1 నుంచి సౌత్ 16 వరకు ఇట్లా మొత్తం అన్ని రకాల రోడ్లు అనేటువంటివి ఈ యూనివర్సిటీలను టచ్ చేస్తూ వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే ఈ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళాలనేటువంటి వారు ఇరుకైనటువంటి రోడ్డు మార్గం ద్వారా కాకుండా విశాలమైనటువంటి రోడ్డు మార్గం ద్వారా అటు విజయవాడ కానీ, గుంటూరు కానీ, మంగళగిరి కానీ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజధాని అభివృద్ధిలోనే కీలక పాత్ర పోషించనున్నటువంటి కాజా, గొల్లపూడి బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు కూడా తుది దశకు చేరుకున్న నేపథ్యంలోనే అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాంత వాసులకి, అదేవిధంగా విద్యార్థులకి ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటి ఓ వరంలాగా మారనున్నది.